ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది చాలా రకాల కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. కానీ ఆ కార్యం జరగడానికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించి పెట్టాడు. ఆ నిర్ణయ కాలం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు. కానీ చాలామంది ఏందో ఎంత ప్రార్థించినా కార్యం జరగట్లేదని నిరాశపడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము. 2 తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవ, చాలామంది వారి జీవితాల్లో మీ కార్యాల కొరకు ప్రార్థిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు తండ్రి. అలాంటి వారిని దర్శించండి. చాలామంది ప్రార్థిస్తూ ఏందో చాలా రోజుల నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాను కానీ కార్యం అయితే జరగట్లేదని నిరాశపడి ప్రార్థనను పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి వారిని కూడా దర్శించి దయ ఉంచి ప్రభా, వారి జీవితాల్లో దేవ మీరు ఆ కార్యాలకు నైనా ప్రభా ఏ నిర్ణయ కాలం అయితే నిర్ణయించి పెట్టారో దేవ, ఆ నిర్ణయ కాలం వచ్చే వరకు కూడా వారు భారంగా ప్రార్థించే మనసు వారికి దయచేయండి, ఎదురు చూసే మనసు కూడా దయచేయండి. అలాగే తండ్రి, వారితో మీరు మాట్లాడి నీ జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను, ఒక నిర్ణయ కాలము నేను నిర్ణయించి పెట్టానని చెప్పేసి వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపనందించండి. ఏ ఒక్కరు నిరాశపడకుండా దేవనైన ప్రభా విసుగక ప్రార్థించేలా దేవా, ఎడతెగక ప్రార్థించే మనసు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఖచ్చితంగా వారి జీవితాల్లో మీ సమయమున దేవా, మీరు నిర్ణయించిన కాలమున దేవా వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, తోడుండండి, దయ చూపండి, కార్యం చేయమని. ఎంతమంది ఈ రీతిగా ఎదురు చూస్తున్నారో, ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరిలో ఒక అద్భుతాన్ని చేసి దేవ మీరే మహిమ పొందుకోమని, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ సహాయం చేయమని, తోడుండమని, దయ చూపెట్టమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.